మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం మరి గత నెల లోపల 14, 15, 16 తేదీ లోపల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాల లోపల నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ లేదా నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ మరి కలెక్టర్ల గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రభుత్వ ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ప్రతి గ్రామ పంచాయతీ పరిధి లోపల ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉండాలని, ప్రతి తరగతికి గది ఒక ఉపాధ్యాయుడు, మరి అదేవిధంగా ప్రతి ప్రాథమిక పాఠశాల లోపల ఒక ప్రధానోపాధ్యాయుని పోస్టు ఉండాలని, మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రాథమికోన్నత పాఠశాల లోపల పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లోపల ఓటు హక్కు కల్పించాలని, మరి ప్రాథమిక స్థాయి నుండే డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా పదోన్నతులు లేక వేలాది మంది ఎగ్జిట్ ఉపాధ్యాయులు, 25 సంవత్సరాలు 30 సంవత్సరాల సర్వీస్ కలిగిన ఉపాధ్యాయులు అదే క్యాడర్ లోపల పదవి విరమణ చెందుతున్న క్రమం లోపల మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 2018 మే 16 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోని సుదీర్ఘంగా 4-5 గంటల పాటు సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఆ సమావేశంలో 18 అంశాలను తక్షణమే పరిష్కారం చేస్తున్నా కానీ ఇప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సమస్యను కూడా నెరవేర్చలేకపోయింది. మరి ఈ విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుకుంటూ మరి గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం లోపల పదోన్నతులు లేవు కాబట్టి మరి పదోన్నతులు చేపట్టాలని, మరి అంతర్జిల్లాల బదిలీలు కూడా చేపట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమం లోపల 2015 లోపల రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో నెంబర్ 15ను తీసుకొచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 10,479 పండిత పీఈటీ పోస్టులను అప్గ్రేడేషన్ చేసిన క్రమం లోపల మరి కేవలం పండితులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పక్షాన మరి హైకోర్టుకు వెళ్లడం జరిగింది. గౌరవ హైకోర్టు తీర్పు 2017 లోపల జీవో నెంబర్ 11, 12 ప్రకారం అర్హత గల ఎగ్జిట్ ఉపాధ్యాయులకు మరి పండిత అప్గ్రేడేషన్ పోస్ట్ లోపల అవకాశం కల్పించాలని కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా ఎన్సిటీ నిబంధనలు 2001 లోపల మరి అర్హత ఎవరికైతే ఉంటాయో వారికి పదోన్నతి లోపల అవకాశం కల్పించాలని కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా 2017 టీఆర్టీ లోపల నిబంధనల లోపల కేవలం అర్హతలను సూచించిన మేరకు అదేవిధంగా ఈ పండిత అప్గ్రేడేషన్ పోస్ట్ లోపల కూడా అదే అర్హతలతోని కూడా మరి పదోన్నతులకు అవకాశం కల్పించాలని కూడా మేము చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా పదోన్నతులు లేకపోవడం వలన చాలామంది ఉపాధ్యాయులు నష్టపోతున్న క్రమం లోపల మరి పిఆర్సీని కూడా 2018 నుండి కూడా అమలు చేయాలని కూడా మేము సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పక్షాన మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎడ్జిటీలు, స్కూల్ అసిస్టెంట్ల లోపల వేతన వ్యత్యాసాన్ని గత 1983 సంవత్సరం నుండి మరి వేతన వ్యత్యాసాన్ని పెరుగుతున్న క్రమం లోపల మరి ప్రాథమిక స్థాయి లోపల బోధించే ఉపాధ్యాయులు ఇలా 18 సబ్జెక్టులు ఉన్నాయి. మరి కాబట్టి ఒకరిద్దరు ఉపాధ్యాయులతోని నాణ్యమైన బోధన ఎట్లా వస్తుంది? కాబట్టి ప్రాథమిక స్థాయి లోపల పునాది కనుక బలంగా ఉన్నట్టయితే తప్పకుండా ఉన్నత స్థాయి లోపల కూడా విద్యార్థులు అన్ని రంగాల లోపల రాణిస్తారు కాబట్టి మరి మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతి గ్రామ పంచాయతీ లోపల ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని, విద్యారంగంపై ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేయాలని, మరి తదితర సమస్యలపైన కూడా భవిష్యత్తు లోపల తప్పకుండా మేము ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటిస్తామని కూడా తెలియజేస్తున్నాం.